కూడా చాలా మంచిది. ధనియాల పొడి చేసుకోవడం వల్ల చాలా హెల్త్కి అది మంచిది. ఇందులో ఎండుమిరపకాయలు తగినంత, కొద్దిగా 2 స్పూన్లు జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగిన తర్వాత కొద్దిగా ఆ తర్వాత ఈ కలర్లో వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకుని ఈ కలర్ వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఈ చింతపండు, కొద్దిగా చింతపండు వేయాలి. వేసి తగినంత ఉప్పు వేసుకుని మళ్ళీ దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. కారపొడి, ధనియాల పొడి పెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాలు ఇలా మొత్తం మనం అన్నీ ఫ్రై చేసేసుకున్నాక అన్నీ కలిపి ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకుని చల్లారినాక డబ్బాలో పెట్టుకోవాలి. నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలోని, ఇడ్లీలోని తింటే ఫీవర్లు వచ్చినప్పుడు చాలా హెల్దీ, మంచిది ఆరోగ్యానికి. పైత్యం ఉండదు. ధనియాలు అన్నిటికీ మంచిది.